పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున వామన అవతారాన్ని గురించి ఏం చెప్పారో విందాం. ఒకనొకప్పుడు దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి రాజవీధి గుండా వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉన్నటువంటి దేవేంద్రుడికి దూర్వాస మహర్షి కనిపించాడు. దూర్వాసుడు ఇంద్రుడిని చూచి సంతోషంతో పుష్పమాలని అందించాడు ఇంద్రుడికి. ఇంద్రుడు దాన్ని తీసుకున్నాడు, కానీ అనాలోచితంగా ఏనుగు తొండంపైకి విసిరాడు. ఒక మహానుభావుడు ఒక వస్తువుని ఇస్తే ఆ వస్తువుని చులకనగా చూస్తే ఎంత అనర్థమో ఈ సంఘటన మనకు తెలుపుతుందన్నమాట. అది తన పైకి అంటే ఇంద్రుడు ఏనుగుపైకి విసిరినటువంటి ఆ పూలమాలని అది కింద పడవేసింది, దాన్ని తొక్కేసింది. దూర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. నీవు కటిక దరిద్రుడు అవుతావు అని శపించాడు ఇంద్రుడిని. ఆ తరువాత ఈ శాప ఫలితంగా కొంతకాలానికి బలిచక్రవర్తి దేవతలపై దండెత్తాడు. దేవతలను మరియు ఇంద్రుని ఓడించాడు. వారు నిరాశ్రయులయ్యారు. దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడై అడవుల పాలయ్యాడు. ఇట్టి పరిస్థితిలో దేవతలు, ఇంద్రుడు మరియు దేవతలను కన్న తల్లి అయినటువంటి అదితి వీరందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు పోయారు. విష్ణుమూర్తి అదితి కోరికను ఎందుకంటే తమ రాజ్యాన్ని తమకిప్పించమని, అదితి కోరికను మన్నించి నేను నీ గర్భాన జనించి దేవతల కష్టాలను తొలగిస్తాను అని చెప్పాడు. ఆ తరువాత మరి ఈ నీ కష్టాలను తొలగిస్తాను, నీ కడుపునే పుట్టి అని చెప్పి అదితికి చెప్పి అనతి కాలంలోనే ఆమెకు జన్మించాడనమాట. గర్భం ధరించింది ఆమె అదితి. 9 మాసాలు రాగా ప్రసవించింది. చక్కని బాలుణ్ణి కన్నది. ఎప్పుడయ్యా అంటే రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాదిశుండు పుట్టే వమనగతిం పుణ్యవ్రతోపేతకున్ దివిజాదీశ్వరు మాతకున్ భరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అంటే పుణ్యవ్రత అదితి, ఇంద్రుని తల్లి, మహాపతివ్రత అయినటువంటి అదితి గర్భమున రవి మధ్యాహ్నమున చరించగా మకర లగ్నంలో గ్రహతారా చంద్రాదులు శుభప్రదులై ఉండగా శ్రవణ నక్షత్రయుక్త శ్రవణ ద్వాదశిని అంటే భాద్రపద శుక్ల ద్వాదశిని శ్రవణ ద్వాదశి అని కూడా అంటారు. అలా భాద్రపద శుక్ల ద్వాదశిలో శ్రవణ నక్షత్రం ఉండగా ఆయన శ్రవణ ద్వాదశి నాడు అన్నారనమాట. అభిజిత్ లగ్నంలో సకల లోకాధిపుడైన శ్రీహరి వామనుడై జన్మించాడనమాట. అలా ఆయన ఇక కశ్యప దంపతులకు అంటే కశ్యప అతిథులకు ఆనందానికి అవధులు లేకపోయినాయి. పుట్టిన కొన్ని క్షణాల్లోనే శ్రీహరి 7 సంవత్సరాల బాలుడి వలె కనిపించాడు. అనతి కాలంలోనే అతడు బ్రాహ్మణునిగా బ్రహ్మచారి వేషాన్ని ధరించాడు. ఆ బాలునకు తల్లిదండ్రులు వామనమూర్తి అని నామకరణం చేశారు. ఇక బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు. దేవతలందరినీ గెలిచాడు. తన విజయోత్సాహానికి చిహ్నంగా యాగం చేస్తున్నాడు. మరి హరి పుట్టాడు కదా ఇక్కడ. ఆయన మరి అంత గొప్పవాడు, లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి వాడు, సంపదలకు లోటు లేనివాడు. ఆయనే యాచకుడిగా పుట్టాడు. ఇప్పుడు హరిహరి శిరయురమునంగల హరిహరియు కొరకు ధనుజునడుగంజనియన్ బరహితరతమతియుతులగు దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్. అంటే హరిహరి అంతటి వాడు ఇలా పుట్టాడే అని మనం ఏం బాధపడక్కర్లేదు. వక్షస్థలం లక్ష్మి కలిగి కూడా
శ్రీహరి ఎందుకు పుట్టాడు అంటే యాచకుడుగా ఇంద్రుని కొరకు రాక్షస రాజైన బలిని యాచించుటకు వెళ్ళాడు. అంటే ఇతరుల మేలు కోసం బుద్ధిమంతులకు అడగటం, యాచించడం, ఇతరుల కోసం, సమాజం కోసం, సత్కార్యాల కోసం యాచించడం అనేది ఒక ఆభరణం వంటిదే సత్పురుషులకు అని చెప్తున్నాడు అన్నమాట ఈ పద్యం ద్వారా. అలా ఆయన ఈ బలిచక్రవర్తి యాగానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, చెవులుగాన్ జబులకు సమగానంబులు చదువును గాతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనడి హోతలతోడన్ గుడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నులం వెలింగించు యాజక వితతి గనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు సెప్పెడు సభ్యులన్ జేరంజనుచు బెట్టుగోరెడు వేడుక పట్టుపరుప అదితి పుట్టపులచ్చికి నాటపట్టు గోరి చెరించె సభలోనన్ గొంతదడవు పుట్టు వెన్నండు నెరుగని పొట్టివడుగు. ఆ దేవతలందరినీ గెలిచిన తర్వాత బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉండగా అక్కడ అంటే అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని తిలకించడానికి వచ్చాడనమాట. బలి సభామండపాన్ని వామనుడు ధర్యందుచ్చాడు. అంటే అంత కలయి తిరిగాడు అనమాట. చెవులకు విందుగా యజ్ఞమునందు సామవేద మంత్రాన్ని నడిపే వారి మంత్రపూతమైన చదువులను వింటున్నాడు. అంతా పరికిస్తున్నాడు కదా. మంత్ర తంత్రార్థ సంబంధ భావాలను చర్చించడి ఋగ్వేద పండితులను కలుసుకున్నాడు. హోమకుండంబులందున్న త్రేతాగ్నులను అంటే గార్హపత్యాగ్ని అంటే ఆరణిమదనం గార్హపత్యాగ్ని అంటే ఆరణిమదనం. ఆరణిమదనం అంటే 3 త్రేతాగ్నులు అక్కడ జరుగుతున్నాయి. అంటే ఆరణిమదనం అంటే 2 కొయ్య ముక్కలని ఘర్షణ చేయటం, రాపిడి చేయటం వల్ల వచ్చే, అంటే యజ్ఞం చేసే ముందు ఈ గార్హపత్యాగ్నిని రాజ చేస్తారనమాట. అంటే ఒక కొయ్య ముక్క తీసుకుని దానికి చిన్న గుంట పెడతారు, ఇంకో కొయ్య ముక్కను తీసుకుని కవంలాగా ఉంచి దానికి ఒక తాడు కట్టి దీంట్లో ఈ గుంటలో పెట్టి చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ ఘర్షణకి పుడుతుంది. చెక్కుముక్కు రాయితో మనం చేసినట్టుగా పాతవాళ్ళు అలాగే చెక్కుముక్కు రాయితో అగ్నిని ఉత్పత్తి చేసేవారు, దాన్ని మెత్తచాటుగా వాడుకునేవాళ్ళు. అలా ఆరణి మథనాన్ని, తర్వాత దక్షిణాగ్ని, ఆ తర్వాత అవహనీయము అనే అగ్ని, 3 అగ్నులు అనమాట. అంటే ఈ దక్షిణాగ్ని అంటే అపరకర్మల సమయంలో చేసేటువంటి అగ్ని. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగించి అక్కడ కర్మ చేస్తారు కదా, ఆ అగ్నిని దక్షిణాగ్ని అంటారు. అవహనీయ అగ్ని అంటే మామూలుగా యజ్ఞముల యందు చేయబడే అగ్ని. ఈ 3 త్రేతాగ్నులను వెలిగించే ఋతువిక్రమను చూస్తూ ఉన్నాడు ఆయన. అంతా పరికిస్తున్నాడు కదా, యజ్ఞం మొత్తం సంచరించాడు. ఆ ఋతువిక్రమను చూస్తున్నాడు. సర్వసమర్థులే అనేక విధములైన యజ్ఞాలను గురించి చెప్పాడు వారి వద్దకు కూడా వెళ్ళాడు వామనుడు. అవసరానికి మించి కోరు అభిలాషను ఇంకింపజేసేవాడైనటువంటి ఈ అదితి పుత్రుడు, అంటే అదితికి ఇప్పుడు పుత్రుడుగా పుట్టాడు కాబట్టి అదితి పుత్రుడు ఎవరయ్యా అంటే లక్ష్మీ నిలయుడే. పుట్టుక ఎరుగనివాడు. ఈయన ఎప్పుడైనా పుట్టాడా అంటే ఈయనకి పుట్టుక సావు పుట్టుకలే లేవు, అయినా ఒక సత్కార్యం కోసం ఇప్పుడు పుట్టాడు అనమాట అదితి గర్భంలో. పొట్టి బ్రహ్మచారి. కొంత సభలో అలా ఈ వామనుడు సంచరించాడు. ఆ శివయాగాన్ని తిలకించాడు. అనేక దేశాల నుండి బ్రాహ్మణోత్తములు, పండితులు, పురోహితులు వచ్చారు. ఈ వార్త తెలుసుకున్న వామనుడు కూడా శరీరం నిండా విభూతి రేఖలు ధరించి, ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో ఒక ఛత్రం ధరించాడు. వయ్యారి నరకలతో అక్కడ యజ్ఞవాటిక ముందు తిరుగుతున్నాడు. అతడు చాలా పొట్టిగా ఉన్నప్పటికీ కోటి సూర్య సమ దివ్య ప్రకాశం వలె చూపరులకు కనిపించాడు. వెంటనే ఆయన చూడగానే ఆయనకు నమస్కరించాలి అనిపించేటట్టుగా ఆయన ఆకారము, ఆయన తేజస్సు ఉందన్నమాట అక్కడ. అతనిని చూచిన వారందరూ కూడా అనాలోచితంగా 2 చేతులు ఎత్తి ప్రమాణం చేస్తున్నారు. వామనుడు చక్కగా మందస్మిత హృదయంతో ప్రేక్షకులను తిలకిస్తూ సభావేదిక వద్దకు వచ్చాడు. బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. మరి ఆయన తాత ప్రహ్లాదుడు
కూడా పరమ విష్ణు భక్తుడే. అంటే బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు, విరోచనుడు తండ్రి ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుని మనుమడు బలిచక్రవర్తి. అతను వామనమూర్తిని అల్లంత దూరం చూచి ఇతడు ఎవరో అని అనుకుంటున్నాడు. ఎలాగ ఉన్నాడంటే ఆ బలిచక్రవర్తికి ఎలా అనిపించాడంటే వామనుడు చూస్తే స్వస్తి జగత్రయీ భువన శసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు నుదార పదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వరవి దాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. ఎలా 3 లోకాలని శాసించేవాడు లెక్క కనపడుతున్నాడు. చిరునవ్వు మాత్రం ఇంద్రుని జయించినవాడు ఎవరిని? బలిచక్రవర్తిని ఇక్కడ పొగుడుతున్నాడు అనమాట ఈ పద్యంలో. 3 లోకాలని శాసించాడు బలిచక్రవర్తి. అంటే వామనమూర్తి వచ్చేటప్పటికి బలిచక్రవర్తి మరి అన్ని లోకాలను ఆయన ఆక్రమించాడు కాబట్టి ఆ బలిచక్రవర్తిని కూడా ఇక్కడ పొగుడుతూ చెప్తున్నాడు. చిరునవ్వు మాత్రం చేత ఇంద్రుని జయించినాడు, గొప్ప పదవి ఎందున్నవాడు, మునీంద్రులు మెచ్చకొనదగినట్టుగా యజ్ఞయాగాలు జరుపుతున్నాడు, దేవతా స్త్రీల మంగళసూత్రాలను తొలగించినవాడు. మరి వాళ్ళని జయించాడు, వాళ్ళలో కొంతమంది చనిపోయారు కదా, అందుచేత వాళ్ళ దేవతా స్త్రీల మంగళసూత్రాలను హరించిన వాడైనటువంటి బలిచక్రవర్తి నీకు శుభమగుగాక అంటూ ఆ వస్తూ ఆయనకి నమస్కారం చేసినటువంటి బలిచక్రవర్తిని దీవించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.